ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్న ఒక కమ్యూనిటీ గురించి మీకు తెలుసా? వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ సొంత భాష ఉంది, కానీ ఆ భాషకి లిపి మాత్రం లేదు. రాజులు మారారు, సామ్రాజ్యాలు వచ్చాయి పోయాయి, దేశం మారింది, కానీ వాళ్ళ కల్చర్ మాత్రం మారలేదు. పుస్తకాల వల్ల కాదు, తరతరాలుగా మనుషులు ఒకరికొకరు నేర్పించుకుంటూ వచ్చారు కాబట్టి. ఆ గొప్ప కమ్యూనిటీనే బంజారాలు, మనం లంబాడీలను కూడా పిలుస్తాం. రాజస్థాన్ ఎడారుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కమ్యూనిటీ విస్తరించింది. కొన్ని దశాబ్దాల క్రితం లారీస్, ట్రైన్స్ ఇవన్నీ లేనప్పుడు ఉప్పు, ధాన్యం, మసాలా దినుసులు ఇలాంటి చాలా వస్తువులు దేశం అంతా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్లేవాళ్ళు. ఆ కాలంలో ఇండియా ట్రాన్స్పోర్టింగ్ సర్వీసెస్కి బంజారాలే బ్యాక్ బోన్ అని హిస్టరీ చెప్తోంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కల్చర్ని వాళ్ళ వెంట తీసుకెళ్లారు. ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళ గుర్తింపు మాత్రం వదులుకోలేదు. బంజారా కమ్యూనిటీలో మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటో తెలుసా? దశాబ్దాలు గడిచిన వాళ్ళు ఇప్పటికీ గోర్బోలి లేదా లంబాడీ భాషే మాట్లాడతారు, కానీ ఆ భాషకి లిపి లేదు. అయినా కొన్ని దశాబ్దాలుగా ఆ భాషని కాపాడుకుంటూ వస్తున్నారు. అమ్మ తన పిల్లలకి, తాత తన మనవాడికి పాటల ద్వారా, కథల ద్వారా, మాటల ద్వారా ఆ భాషను అందించారు. లిపి లేకుండా ఒక భాషని ఇన్ని తరాలుగా కాపాడుకుంటూ రావడం ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరే ఆలోచించండి. లిపి ఉండి మన భాషలో కింద నేను సబ్ టైటిల్స్లో రాస్తుంటే, బ్రో ఇంగ్లీష్లో రాయండి అని నాకు మెసేజెస్ వస్తుంటాయి. బంజారాల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఒక్క విషయం ఖచ్చితంగా చెప్తారు: వాళ్ళ కమ్యూనిటీ బాండింగ్, వాళ్ళ రిలేషన్స్, కుటుంబం అంటే ప్రాణం, పెద్దలంటే గౌరవం, అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళ కల్చర్కి ఇచ్చే వాల్యూ. వేరు రాష్ట్రాల్లో ఉన్న వేరు భాషలు మాట్లాడినా వాళ్ళ రూట్స్ మాత్రం ఒకటే. అదే వాళ్ళ బలం. నా ఫోటోగ్రఫీ కంపెనీలో, నా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో చాలా మంది బంజారాలు ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం ప్రాణం ఇస్తారు, ప్రాణం తీస్తారు. బంజారా కమ్యూనిటీ గురించి మాట్లాడితే సేవాలాల్ మహారాజ్ పేరు తప్పకుండా గుర్తొస్తుంది. ఆయన్ని బంజారా కమ్యూనిటీకి ఆధ్యాత్మిక గురువులాగా భావిస్తారు, చాలా గౌరవిస్తారు. సత్యం, సేవ, ధైర్యం, ఐక్యత ఇవన్నిటిని మించి కల్చర్ని కాపాడుకోవడం, ఇది ఆయన బోధించిన విలువలు. అందుకే ఈ రోజుకి కూడా కొన్ని కోట్ల మంది జై సేవాలాల్, జై శ్రీరామ్ అని ఎంతో విశ్వాసంగా ఉంటారు. ఇండియా గొప్పతనం ఒకటే లాంగ్వేజ్లో, ఒకటే కల్చర్లో లేదు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కమ్యూనిటీస్లో ఉంది. బంజారా కమ్యూనిటీ మనకు ఒక సూపర్ విషయం నేర్పిస్తుంది. ఒక కమ్యూనిటీ గురించి పుస్తకాలు రాసడం వల్ల కాదు, తరతరాలుగా వాళ్ళు గుండెల్లో పెట్టుకుని జీవించడం వల్లే దాని గొప్పతనం తెలుస్తుంది. ఇలాంటి హిస్టరీ ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై సేవాలాల్, జై శ్రీరామ్.